న్యాయస్థానంపై విశ్వాసం పెంచిన 34 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు అత్యున్నత తీర్పు రద్దు చేసిన 34 సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టు హోటల్ ఉద్యోగిని తిరిగి నియమిస్తూ 50% తిరిగి వేతనాలు ఇవ్వాలని యజమానిని ఆదేశించింది. 1978లో భారతీయ పర్యాటన్ వికాస్ నిగమ్ లిమిటెడ్ రాజస్థాన్ యూనిట్లో రూమ్ అటెండెంట్ గా చేరిన దివంగత శర్మ చట్టపరమైన ప్రతినిధులు దాఖలు చేసిన అప్పీల్ను విచారించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. న్యూఢిల్లీ అక్రమాస్తుల ఆరోపణలపై జైపూర్ అశోకా హోటల్లో ఉద్యోగం నుండి తొలగించబడిన దినేష్ చంద్ర శర్మ 3 దశాబ్దాలకు పైగా పోరాటం చేశాడు. సుప్రీంకోర్టు శుక్రవారం యొక్క పాక్షిక వేతనాన్ని పునరుద్ధరించింది. దురదృష్టవశాత్తు సంవత్సరాల న్యాయ పోరాటం తరువాత వచ్చిన తీర్పును చూడటానికి అతను జీవించి లేడు. శర్మ మరణానంతరం అతని చట్టపరమైన వారసులు ఈ కేసుపై సుప్రీంకోర్టులో పోరాడారు. తీర్పును ప్రకటిస్తూ జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒక వ్యక్తి మనుగడ కోసం ఉద్యోగాలు చేయవచ్చు, కానీ వేతనాన్ని తిరిగి ఇవ్వడానికి ఇది కారణం కాదు, ముఖ్యంగా అతని సేవను తొలగించడం శిక్షార్హమైన మార్గం అని పేర్కొంది. ఎందుకంటే శిక్ష విధిగా తిరిగి ఉపాధికి ఆటంకం కలిగించే కళంకం ఉన్న వ్యక్తిని సందర్శిస్తుంది. ఒక యజమాని తిరిగి వేతనాల బాధ్యతను తప్పించుకోలేడు, ఎందుకంటే ఆ మధ్య కాలంలో అతను నిరుద్యోగిగా ఉన్నాడని కార్మికుడు మొదట్లో వాదించలేదు అని కోర్టు పేర్కొంది. 1978లో భారతీయ పర్యాటన్ వికాస్ నిగమ్ లిమిటెడ్ రాజస్థాన్ యూనిట్లో రూమ్ అటెండెంట్ గా చేరిన దివంగత శర్మ చట్టపరమైన ప్రతినిధులు దాఖలు చేసిన అప్పీల్ను విచారించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. దుష్ప్రవర్తన ఆరోపణలపై జూలై 1991లో అతని సేవలు రద్దు చేయబడ్డాయి. సంవత్సరాల తర్వాత అవి నిరూపించబడలేదు. మార్చి 2015లో అతని తొలగింపుకు వ్యతిరేకంగా శర్మ లేబర్ కోర్టును ఆశ్రయించారు. అదే సంవత్సరం డిసెంబర్లో కోర్టు కంపెనీ చర్య అన్యాయమని గుర్తించి సర్వీస్ కొనసాగింపు మరియు ఫుల్ బ్యాక్ వేతనాలతో అతనిని పునరుద్ధరించాలని ఆదేశించింది. లేబర్ కోర్టు తీర్పును అనుసరించి కంపెనీ యాజమాన్యం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. ఇది తిరిగి వేతనాలను 50%కి తగ్గించడం ద్వారా ఆర్డర్ను సవరించింది. హైకోర్టు యొక్క సగం వెనుక వేతనాలను ప్రదానం చేసే విధానం న్యాయబద్ధత మరియు ఆచరణాత్మకత రెండింటినీ సమతుల్యం చేస్తుందని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ప్రత్యేకించి శర్మ పనిచేసిన హోటల్ జైపూర్ అశోకా రాజస్థాన్ ప్రభుత్వానికి బదిలీ చేయబడింది. సర్వీసెస్ యొక్క కొనసాగింపు మరియు 33,68,326 రూపాయల పూర్తి విరమణ ప్రయోజనాలతో శర్మకు అతని వెనుక వేతనంలో 50% మంజూరు చేస్తూ సింగిల్ జడ్జి 2018 నాటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.